స్టార్ హీరోయిన్ సమంత. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సమంత తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తన గురించి ప్రత్యేక కథనం. కెరీర్లో స్టార్ హీరోయిన్ లగ్జరీ లైఫ్ని చూసిన ఆమె పర్సనల్ లైఫ్లో అంతకు మించి కష్టాలను అనుభవించారు. పెళ్లి, విడాకులు, అనారోగ్య సమస్యలు, ఇలా ఆమె జీవితంలో ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నాయి. దక్షిణాది సినిమా ప్రపంచంలో సమంతది ఒక ప్రత్యేక స్థానం. చెన్నై పల్లవరంలో పుట్టి పెరిగిన సమంత ఆ తర్వాత కాలంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏమ్మాయి చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ సినిమాతోనే నాగచైతన్య ప్రేమలో పడింది. ఈ మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది సమంత. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతూ వచ్చింది సమంత. సమంత అందానికి ముగ్ధులైన సినీ ప్రేక్షకులు ఆమెకు ఫిదా అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్తో బృందావనం, మహేష్ బాబుతో దూకుడు, ఎస్ఎస్ రాజమౌళి, ఈగా వంటి చిత్రాల్లో తెలుగులో స్టార్గా మెరిసిన సమంత తన మాతృ పరిశ్రమ అయిన తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ స్టార్డమ్ను తెచ్చుకున్నారు. ఇక తమిళంలో కూడా స్టార్ హీరోలైన సూర్య, విక్రమ్, శివకార్తికేయన్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్డమ్ తెచ్చుకుంది సమంత. అంతేకాకుండా త్యాగరాజన్ కుమారరాజా సూపర్ డీలక్స్ చిత్రంలో ఆమె పోషించిన ప్రయోగాత్మక పాత్ర సమంత ఇమేజ్ను మరో మెట్టు ఎక్కించింది. అయితే తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్లో నటించిన సమంత ఆ తర్వాత నాగ చైతన్యతో సీక్రెట్గా లవ్ కొనసాగించింది. 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరు 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే 4 ఏళ్ల వీరి వైవాహిక జీవితంలో మనస్పర్ధల కారణంగా 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్లిన సమంత కోలుకోవడానికి టైం పట్టింది. నెటిజన్ల ట్రోలింగ్ వల్ల ఇబ్బంది పడ్డ సామ్ ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి కోలుకున్న మయోసైటిస్ మహమ్మారి వ్యాధి బారిన పడి మరోసారి కోలుకోలేని దెబ్బతిన్నారు సమంత. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ వ్యాధిని కూడా జయించి మూవీస్లో నటిస్తూ తన స్టార్డమ్ను నిలబెట్టుకున్నారు. ఇప్పటికీ అదే స్టార్డమ్తో టాలీవుడ్, బాలీవుడ్లలో సినిమాలు చేస్తుంది సమంత. అయితే సమంత హీరోయిన్గా మాత్రమే కాదు, ఓ బేబీ, యశోద, శాకుంతలం లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తూ పుష్పలో ఐటమ్ సాంగ్తో తన ప్రత్యేకతను చాటుకుంది. తన కెరీర్ని ఎప్పటికప్పుడు ట్రెండ్కు తగ్గట్లుగా ప్లాన్ చేసుకుంటుండేది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులు చేస్తుంది. అంతేకాదు ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్లో ఒకరైన రాజ్ నిడమూని ఆమె పెళ్లాడబోతున్నట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఫేస్ చేసిన సమంత ఈ ఏప్రిల్ 28న తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సమంత గురించిన ఈ ప్రత్యేక కథనం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.